తీసుకోండి మేడం. గిల్లి జోల పాడటం, వాత పెట్టి వెన్న రాయడం అంటే ఇదేనే? దూరం జరగవే. నీ నీడ కూడా నా కోడల మీద పట్టడానికి వీల్లేదు. నువ్వే బాక్స్ పోగొట్టి ఇప్పుడు నువ్వే వాదాడుతున్నావా? అసలు నీ బతుకే సరిగ్గా లేదు. నువ్వెవరే మా బతుకులు సరిచేయడానికి? ఇదంతా వచ్చింది నీ వల్లే కదా. బామ్మగారు, మాట్లాడుకో. నా ముని మనవణ్ణి చూసుకుంటున్నావన్న ఒకే ఒక్క కారణంతో మాకెవ్వరికీ ఇష్టం లేకపోయినా నిన్ను భరిస్తున్నాం. నీ పనేదో నువ్వు చూసుకోకుండా ప్రతి దానిలో వేలు పెడుతూ పరిస్థితి ఇంత దాకా తీసుకొచ్చావు. మా కంట్లో నలకలా తయారయ్యావే నువ్వు. నా కొడుకేవి అనామకుడు, అభాగ్యుడు కాదే. ఆర్మీలో పనిచేసిన మేజర్. వాడికి బెయిల్ ఇవ్వడానికి 100 మంది లాయర్లు క్యూ కడతారు. నీ సానుభూతి మాకక్కర్లేదు. నోరు మూసుకుని ఒక పక్కన పడుండు. కార్తీక్, అదితి లాయర్తో మాట్లాడారా? బెయిల్ ఏర్పాటు చేశారా? లేదు బామ్మగారు, మామయ్య గారు కేసు వాదించడానికి ఏ లాయరు ముందుకు రావట్లేదు. నాన్నపై మోపింది దేశద్రోహం నేరం కాబట్టి లాయర్లందరూ ఆ కేసు వాదించడానికి భయపడుతున్నారు నాన్నమ్మ. మా మామకి చెప్పి తెలిసిన లాయర్ని అందరినీ కలిసాం బామ్మగారు. కానీ ఈ కేసు ఏ లాయరు తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఎలా అండి? ఇప్పుడు ఎలా బాబు? ఏ లాయర్ కేసు తీసుకోకపోతే సార్ని ఎలా బయటకు తీసుకొచ్చేది? సార్, ఏమైంది సార్? లాయర్తో మాట్లాడారా? నాన్నకి బెయిల్ ఇవ్వడానికి ఏ లాయర్ ముందుకు రావట్లేదు మీరా గారు. ఇది దేశ భద్రతకి సంబంధించిన విషయం కదా. బెయిల్ ఇవ్వడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా దేశద్రోహానికి అమ్ముడుపోయారనుకుంటారని లాయర్లు ముందుకు రావట్లేదు. మరి ఇప్పుడు ఎలా సార్? ఏం చేద్దాం? చెయ్యాల్సిందంతా చేసి ఎలా చేద్దాం, ఏం చేద్దాం అంటావా? ఇదంతా నీ వల్లే వచ్చింది. శనిలే దాపురించేవే మాకు. నువ్వు ఆ బాక్స్ బెనర్జీ గాడికి ఇవ్వకపోయుంటే ఈరోజు మా నాన్న అరెస్ట్ అయ్యేవాడే కాదు, మాకి దుర్గతి పట్టేదే కాదు. అయినా ఆ బాక్స్ వాడికి ఎందుకు ఇచ్చావు తల్లి? వాడు నీకు ఎంత డబ్బులు ఇచ్చాడేంటి? అయినా ఆ బాక్స్కి నీకు ఏం సంబంధం అని ఇచ్చావు? అందరినీ కష్టాల్లోకి నెట్టడమే ఈ మీరా పని కదన్నయ్య. అందుకే ఇచ్చినట్టుంది. ఆపుతావా అదితి? మీరా గారు ఆ బాక్స్ ఇవ్వకపోతే బెనర్జీ గారు ఈ ఇంటిని పేల్చేసి అందరినీ చంపేసేవాడు. ఆ విషయం మీకు ఇది వరకే చెప్పాను. అయినా కూడా మీరు ఇంకా మీరా గారి పైన నిందలు వేస్తున్నారు. ఏంట్రా, ఏంటి? ఇంత జరిగినా కూడా ఇంకా సిగ్గు లేకుండా దీనికే సపోర్ట్ చేస్తున్నావు? దీనివల్ల మీ నాన్న అరెస్ట్ అయ్యాడ్రా. అది తెలుస్తుందా నీకు? అసలు సిగ్గుందా నీకు? ఛీ! ఈ నర్సు వల్లే మన ఇంటి పరువు గౌరవం అన్నీ పోయాయి బామ్మర్ది. నీకు అది అర్థం కావట్లేదా? నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతలా మాట్లాడారో వినలేదా నువ్వు? ఇంకా తను తప్పు లేదని అంటున్నా? నిన్నెలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు గౌతమ్. ఒక పక్క అంకుల్ అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్నారు. నువ్వేమో ఇంకా దీనికి సపోర్ట్ చేస్తున్నావు. అంకుల్ గురించి కొంచెమైనా బాధ లేదా నీకు? మా నాన్న గురించి నేనెందుకు బాధపడకుండా ఉంటాను? అంత బాధ నోడివే అయితే ఇలా చేస్తావేంట్రా? వాడి కేసు వాదించడానికి ఏ లాయరు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఏం చేస్తావురా? నేనేదో ఒకటి చేసి నాన్నని ఎలాగైనా బయటికి తీసుకొస్తానమ్మా. నన్ను నమ్మండి. నాన్నకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నాన్నని క్షేమంగా బయటికి తీసుకొస్తాను. ఆయనకేమైనా అయితే నేను బతకను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆయన బయటికి రావాలి.
ఆయన మీద పడ్డ నింద తొలగిపోవాలి. ఆయన పరువు గౌరవం అన్నీ నిలబడాలి. డోంట్ వరీ ఆంటీ, నేను ఆల్రెడీ మామ్తో మాట్లాడాను. దేశంలో ఉన్న లాయర్లందరితో మాట్లాడతానని మమ్మీ చెప్పింది. అంకుల్కి ఏం కాదు, మీరు వరీ అవ్వకండి. అవునమ్మా, నాన్నకేం కాదు. మేము ఎలాగైనా బయటికి తీసుకొస్తాం. మామయ్య మీద ఎలాంటి మచ్చ రాకుండా మేం బయటికి తీసుకొస్తాం అత్తయ్య, మీరు బాధపడకండి. వాడి కేసు వాదించడానికి ఏ లాయరు ముందుకు రావడం లేదంటున్నారు. ఇంకొక పక్క ఇది దేశద్రోహం నేరం అంటున్నారు. అయ్యో భగవంతుడా, ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి? నా కొడుకుని ఎలా బయటకు తీసుకురావాలి? ఏం చేయాలి? ఏదో ఒక దారి చూపించు తండ్రి. ఈ సమస్యని ఒక్కరే తీర్చగలరు. సార్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు. పోనీ ఎప్పుడు వెళ్తున్నాం సార్? అది కూడా తెలీదు. మీకు తెలుసు సార్, కానీ నాతో చెప్పడం లేదు. అవునరా, నాకు తెలిసినా చెప్పకూడదు, అదే రూల్. ఎందుకు సార్? ఇప్పుడు మనం స్పైలం రా. అంటే మనుషులం కాదా సార్? బాయ్. ఎక్కడున్నావు బెనర్జీ? హైదరాబాద్లోనే ఉన్నాను బాయ్. మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు బయలుదేరి వచ్చేస్తాం. మీరు వెంటనే బయలుదేరండి. టీకే బాయ్, ఇప్పుడే బయలుదేరుతాం. మీరు ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ రావద్దు. బై రోడ్లో రండి. నేను మీకు ఒక రూట్ మ్యాప్ పంపిస్తాను, ఆ మ్యాప్ను ఫాలో అవ్వండి. టీకే బాయ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను, అప్పుడు బయలుదేరండి. సరే బాయ్. సార్, ఇప్పుడైనా చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్తున్నాం? ముందు ఇంటికి వెళ్ళాలి, పద. ఏమండి? ఇది దేశ భద్రతకి సంబంధించిన విషయం కదా. బెయిల్ ఇవ్వడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా దేశద్రోహానికి అమ్ముడుపోయారనుకుంటారని లాయర్లు ముందుకు రావట్లేదు. ఆయనకేమైనా అయితే నేను బతకను. ఎలాగైనా అర్జున్ సార్ని బెయిల్ మీద బయటికి తీసుకురావాలి. ఈ విషయంలో నువ్వే నాకు సాయం చేయాలి దేవుడా. ఇప్పుడు నేను కలవబోయే మనిషి నాకు సాయం చేసేలా చూడు స్వామి.